శుభోదయం. ప్రియాతి ప్రియమైన మా ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఈనాటి విశేషం భోగి, భోగములను ఇచ్చేది. అలాగే గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణాన్ని కూడా ఈరోజే పరమాద్భుతంగా మనం నిర్వహించుకుంటున్నాం. విశేషించి ఈ రోజున తిరుమల శ్రీవారి ఆలయంలో వారి ప్రణయ కలహం కూడా ఒక విశేషంగా, ఒక ఉత్సవంగా నిర్వహింపబడడం మనం గమనించవలసిన అంశం. 30 రోజుల పాటు పాశురములతో ఆ గోదాదేవి రంగనాథుడిని సేవించుకున్నది. అలాగే స్వామివారి పిలుపు మేరకు శ్రీరంగం చేరి స్వామివారినే పరిణయమాడి స్వామివారిలో లీనమైనటువంటి పరమాద్భుతమైనటువంటి రోజు ఈరోజు భోగి పండుగ. ఆ స్వామి శ్రీరంగ క్షేత్రంలో వెలిసినటువంటి స్వామి రంగనాథుడు, అంతరంగనాథుడు, అంతా రంగనాథుడు అని ఎవరైతే భావన చేస్తారో అలాంటి వారికి వరదుడు, భక్త సులభుడు, తలచిన మేర కొలచిన మేర కోరిన అన్ని కోరికలు తీర్చేటటువంటి కరుణామయమూర్తి. ఆ స్వామిని ఈ రోజున గోదాదేవి పరిణయమాడడం ఒక విశేషంగా, ఉత్సవంగా నిర్వహించుకుందాం. భోగి పండగ తెలుగువారి అతిపెద్దదైనటువంటి సంక్రాంతి పండుగలో తొలి రోజు. భోగి, సంక్రాంతి, కనుము, ముక్కనుము అన్న పేరిట 4 రోజులు నిర్వహించుకునే ఈ పండుగలో ఈరోజు తొలి రోజు, మొదటి మెట్టు. ఈ రోజున సాయంత్రం వేళన చిన్నార బాలికలకు భోగి పండ్లను పోయడం తెలుగువారి ఆచారం. ఈ రోజున సూర్యోదయం కంటే పూర్వమే మేలుకొని వీధి కూడలిలలో చక్కగా భోగి మంటలు వేయాలి. అంటే ఇంటిలో పనికి రాకుండా, ఉపయోగం లేకుండా ఉన్నటువంటి కర్ర ముక్కలను సేకరించి, అలాగే నెల అంతా కూడా పిడకలుగా సిద్ధం చేసుకున్న గొబ్బెమ్మలతో వాకిలిలో, వీధి కూడళ్లలో భోగి మంటలను వేయడం ఒక ఆచారం. ఆ పిడకలలో కొద్ది భాగాన్ని దాలి చేసి కనుము పండుగ రోజున ప్రత్యేకంగా పొంగలి కూడా వండుతామండోయ్. అయితే ఈ రోజున మట్టుకు సూర్యోదయానికంటే పూర్వమే లేచి భోగి మంటలు వేసుకొని భోగుల్లోయ్ భోగుల్లోయ్ భోగభాగ్యాల పరవళ్ళోయ్ అంటూ ఆ భోగి మంటల చుట్టూ కూడా తిరుగుతూ ప్రదక్షిణలు చేసి చక్కగా కాపుకొని మనలో ఉండేటటువంటి దుర్మార్గ భావజాలాదులన్నీ కూడా తొలగిపోవాలి అని ప్రార్థన చేసి, అలాగే కామము, క్రోధము, లోభము, మోహము ఇటువంటి భావజాలమంతా కూడా ఈ మంటల్లో కాలి మసి అయిపోవుగాక అనే భావనలతో మన ఇంట్లో ఉండేటటువంటి అక్కరకు రాని వస్తువులన్నింటినీ కూడా ఏ విధంగా తొలగించి వేసుకుంటున్నామో మన మనసులో కూడా అలాగే అక్కరకు రానటువంటి పనికిమాలిన విషయాలన్నింటినీ కూడా తొలగించి వేసుకుంటూ స్తోత్రం చేయడం. ఆ పిమ్మట శరీరమంతా కూడా నువ్వుల నూనె అలదుకొని తలంటుకోవడం. ఆ పిమ్మట ఇంటిలో స్త్రీలు, బాలబాలికలు బొమ్మల కొలువులను ఏర్పాటు చేయాలి. ఈరోజు ఈ ప్రారంభం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురికి కూడా ప్రతీకాత్మకంగా ఏర్పాటు చేసే ఈ బొమ్మల కొలువు 7 వరుసలలో ఉండాలి. ఆ పిమ్మట ఇంటికి వచ్చినటువంటి బంధువులు, కొత్త అల్లుడు, బాంధవ్యాలు, మామలు, అల్లుళ్ళు అందరూ కూడా కలిసి యథేచ్ఛగా పిండి వంటకములను, నువ్వులతో కలిపినటువంటి పిండి వంటకములను యథేచ్ఛగా స్వీకరించాలి. ఆ సాయంత్రం వరకు ఇలా కాలం గడిపి సాయంత్రం వేళన ఇంటిలో ఉండేటటువంటి చిన్నారి బాలబాలికలు 5 ఏళ్ల వయసు లోపల ఉండే వాళ్ళందరికీ కూడా చక్కగా కొత్త వస్త్రములు, కొత్త బట్టలు తొడిగి తూర్పు ముఖం ఉండేలాగున కూర్చుండజేసి వారి శిరస్సున భోగి పండ్లను దృష్టి తీసే విధంగా అర్పించాలి. ఇందులో రేగుపళ్ళు, శనగకాయలు, కొబ్బరి చెక్కలు అంటే కొబ్బరి ముక్కలు, చెరుకుగడ ముక్కలు, నల్ల జీడి గింజలు, నవధాన్యాలు, వీటితో పాటుగా ప్రత్యేకంగా రేగు పండ్లు తప్పనిసరిగా మేళవించి వీటన్నింటినీ ఇంటిలో ఏ పాత్ర చేత మనం రోజు వంట చేసుకునే నిమిత్తమే బియ్యాన్ని కొలుచుకొని పోస్తూ ఉంటామో ఆ చిన్న పాత్ర ద్వారా చిన్నారి బాలబాలికల శిరస్సు మీదన దృష్టి దిగబోయడం అంటారు, అలా పోయాలి. ఇందులో చిల్లర డబ్బులు కూడా కలపడం ప్రాంతీయ ఆచారంగా చెప్పుకోవాలి.
సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి కాంతి పుంజములను శక్తిని తనలో నిబిడీకృతం చేసుకోగల పరమాద్భుతమైనటువంటి శక్తి గల ఏకైక పండు రేగు పండు. సూర్యనారాయణమూర్తికి ప్రతీక ఈ పండు కనుక సాయంత్రం వేళన చిల్లారి బారబారికల శిరస్సుల మీదుగా ఇలా రేగు పండ్లను భోగి పండ్లుగా దృష్టి పోయాలి. ఆ పిమ్మట చిన్నారి బాలబాలికతో యథేచ్ఛగా పతంగములను విహంగముల వలె ఆకాశ వీధిలో విహరింపజేయడం అనే క్రీడలో కూడా పాలుపంచుకోవాలి. సంక్రాంతి పండగ అనగానే గంగిరెద్దులవాడు, బుడుబుక్కలవాడు, అనేక ఇతర వృత్తి ధర్మాలను అనుసరించి వచ్చేటటువంటి యాచకులు, భిక్షకులు, పగటి వేషగాండ్రు అనేకులు వచ్చేటటువంటి వారు. క్రమేణా గంగిరెద్దుల వారు, హరిదాసులు మాత్రమే మిగిలారు. అయినా కూడా వీరినైనా కూడా మనం ఆదరిద్దాం. భోగి పండగ భోగములను ఇచ్చేటటువంటి పండగ. ఈ పండుగని నిర్వహించుకునేలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే, ఇంద్రుడు ఏ విధంగానైతే ఈ పండుగను ఆచరించి భోగభాగ్యం అనుభవిస్తూ అమరావతి పదాన్ని పొందగలిగాడో, అలాగే మనం కూడా ఈ పండుగను ఆచరిస్తూ, అంటే ఉదయం లేవగానే ఆ భోగి మంటలలో మనలో ఉండేటటువంటి దుర్మార్గం అంతా కూడా తొలగిపోవాలి, దహనమైపోవాలి, స్వచ్ఛంగా మిగిలాం. శరీరం అంతా కూడా నువ్వుల నూనె అలదుకొని తలంటుకోవడం, స్నానం చేయడం. ఈ మాసం పౌష్య మాసం, పుష్యమీ నక్షత్రంతో కూడుకున్న పౌర్ణిమ ఉన్న మాసం. ఇందువల్ల పుష్యమీ నక్షత్రం శని నక్షత్రం. ఈ శని వలన మన దేహంలో ఉండేటటువంటి మెటబాలిజం లేదా జీవ కణ విభజన వ్యవస్థ అది మందమవుతుంది. అలా కాకుండా నిరోధించే నిమిత్తమై దేహమంతా కూడా నువ్వుల నూనె అలదుకోవడం, లోపల ఉండేటటువంటి ఉష్ణశక్తి బయటికి రావడానికి చేసేటటువంటి ప్రయత్నంలో భాగమే చర్మం అంతా కూడా తెల్ల తెల్లగా పొడలుగా కట్టడం. ఇదంతా కూడా తొలగిపోయే విధంగా మనం ఈ పండుగను నువ్వుల నూనె అలదుకొని భోగి పండుగ నాడు ఇలా తలంటుకుందాం, క్షేమాన్ని కోరుకుందాం. విశేషించి దానం చేయడం, బియ్యం వంటకాలతో చేసిన పదార్థాలను ఆహారంగా స్వీకరించడం, నువ్వుల రొట్టెలు స్వీకరించడం, కొన్ని ప్రాంతాలలో సజ్జ రొట్టె, గుమ్మడి కూర తప్పనిసరిగా ఈరోజు స్వీకరిస్తారు. అలా ప్రాంతీయ ఆచారాలను అనుసరించి పండుగను నిర్వహించుకోవడం, అన్నింటికంటే కూడా మించి గంగిరెద్దుల వారిని, హరిదాసులను ఆదరించడం, యాచకులు, భిక్షకులు ఎవరైతే అర్థి అని వస్తారో అలాంటి వాళ్ళందరినీ కూడా అక్కున చేర్చుకోవడం, ఇది మన పెద్ద పండుగలోని మొదటి రోజు భోగి పండుగ నాడు ఉండేటటువంటి విశేషము, అంతరార్థము అని చెప్పుకుందాం. ప్రియమైన మా ప్రేక్షకులందరికీ కూడా మరొక్క మారు భోగి పండుగ శుభాకాంక్షలు, శుభాశీస్సులతో అందరికీ క్షేమం కలుగుగాక అని కోరుకుంటూ శుభమస్తు.